వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం షేర్పల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. 45 రోజులైనా ధాన్యం కొనడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. వర్షాలకు ధాన్యం మొలకెత్తిందని రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. తమ గోడు పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. కష్టకాలంలో పండించి మనం రాత్రి బవలు తెల్లాలు పాములు పురుగు పుట్టాలనకుండా మనం రాత్రి పౌలు పోయి నీళ్లు వారబెట్టి పండిస్తే ఈ రకంగా నానిపోయినాక ఈ బాధ్యత ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? ఏ రైతు భరించాలి? ఇప్పటికే రైతులు నష్టపోయి ఆత్మహత్య పాలు చేసుకుంటుంటే ఇంకా ఈ రకంగా ఒడ్లు వచ్చిన మొలకలు వచ్చిపోయిన ఒడ్లను కొనడం లేదు. కొన్న తర్వాత మళ్ళీ మిల్లర్స్ దగ్గరికి పోతే కూడా వాళ్ళు కూడా దాదాపు కింటాల్ తరుగులు తీసేస్తున్నారు. వాస్తవానికి అయితే లారీల ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. లారీల కొరత వల్ల ఉంది. ఈ రోజు మనం కాంటా చేసి పెడితే లారీలకు ఫోన్ చేస్తే లారీలు రావడం లేదు. అది రేపు ఎత్తనిక పోతే ఇక్కడే దాదాపు ఒక 4-5 క్వింటాలు తరుగు వస్తుంది. ఆ తరుగు వాస్తవానికి రైతుల మీద పడద్దు, అది గవర్నమెంటే భరించాలి. మిల్లర్స్ దగ్గరికి పోతే కూడా అక్కడ కూడా దించుకోవడం తప్ప 2-3 రోజులు అవుతుంది. కాబట్టి అప్పటికి పోవడం వల్ల దించుకునే సమయానికి వచ్చేసే వరకు ఆ తరుగులు తాలు వెతుకులాడి ఒక్కొక్క లారీకి వచ్చేసి 10 నుంచి 15 క్వింటాలు తరుగులు తీస్తుంటే ఇంత రకంగా ఒక లారీ మీద ఈ రకంగా తరుగులు తీస్తే ఆ నష్టాన్ని మొత్తం గవర్నమెంటే భరించాలి. ఎన్ని కష్టాలు వాడి కోసుకున్నది ఒక్క రూపాయి చేత పట్టుకోలే. ఇంత మందు కోసి సంపండి మమ్మల్ని. గుడ్డెల్లో గులాబీలో నీళ్లు లేక కాలువలు కట్టుకొచ్చుకొని పాములు కట్టుకుంటే పాము కట్టే ఒక మందు తాగి ఒడ్డు పండించినాం. ఒడ్డు నీళ్ళతో ఒక మాకు ఇంత మందు